గ్రేటర్ పరిధిలో మాత్రం ఓటర్లు ముందుకు రాలేదు. మధ్యాహ్నం 1 గంట వరకు మల్కాజ్గిరి పార్లమెంట్లో 28%, చేవెళ్ల పార్లమెంట్లో 35%, సికింద్రాబాద్ లో 25% పోలింగ్ నమోదు కాగా హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో మాత్రం కేవలం 20% పోలింగ్ మాత్రమే నమోదైంది. గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ గ్రేటర్ పరిధిలో దాదాపు 50% నమోదైంది. ఈసారి అంతకంటే తక్కువ పోలింగ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, పెద్ద ఎత్తున ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుందంటూ కూడా భావించారు. కానీ ఎక్కడ కూడా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే, అంటే లాస్ట్ ఎన్నికలతో పోల్చుకుంటే ఇప్పుడు కూడా దాదాపు 3గా వస్తూ ఉంది. ఈ 3 వరకు కూడా 25 నుంచి 27% మాత్రమే పోలింగ్ నమోదైంది. ఇంకా కేవలం 3 గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఈ 3 గంటల్లో ఎంత పోలింగ్ అవుతుంది అనే దానిపై కూడా ప్రజలందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈసారి ఒకవేళ లాస్ట్ ఎన్నికల కంటే కూడా ఈసారి ఎక్కువగా పోలింగ్ పర్సంటేజ్ నమోదైతే ఖచ్చితంగా బీజేపీ గెలుపొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. 42% లాస్ట్ ఎన్నికల సందర్భంగా నమోదైంది. దాంట్లో 5 లక్షలకు పైగా అసదుద్దీన్ ఓవైసీకి ఓట్లు పోలవడము, 2 లక్షలకు పైగా బీజేపీకి పోలవడము, 67 వచ్చేసి కాంగ్రెస్ కి, 45 వచ్చేసి బీఆర్ఎస్ కి, ఇట్లా ఈ రకంగా పోలయ్యాయి. ఈసారి పోలింగ్ శాతం పెరిగింది అంటే ఖచ్చితంగా అవన్నీ కూడా బీజేపీకి పడేటువంటి ఓట్లే అనే దానిపై కూడా ఉదయం నుంచి ప్రచారం జరిగింది. కానీ ఇక్కడ కూడా 3 గంటలు కావస్తా ఉన్న 25% మించి పర్సంటేజ్ హైదరాబాద్ లో పోలవ్వలేదంటే ఎవరు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. అటు ఎంఐఎం చేసినటువంటి క్యాంపెయినింగ్ కానీ, ఇటు బీజేపీ చేసినటువంటి క్యాంపెయినింగ్ కానీ ఎవరిది కూడా పెద్దగా ఓటర్లు ఆ విషయాలని సీరియస్ గా తీసుకుని రోడ్డుపైకి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి సందర్భాలు అయితే కనబడట్లేదు. 1-2 విడతల వారీగా ఈ ఓటర్లని విభజించి అటు ఎంఐఎం కానీ బీజేపీ కానీ ఈ ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. మాధవిలత విషయానికి వస్తే తన వైపు తిప్పుకొని దాని ద్వారా మొత్తం 55 నుంచి 60% వరకు బీజేపీకి పోల్ అయ్యేటువంటి ప్రయత్నాలు మాధవిలత జరుపుతోంది. అదే అసదుద్దీన్ విషయానికి వస్తే అసదుద్దీన్ ఓవైసీ గత 40 ఏళ్ల నుంచి హైదరాబాద్ పార్లమెంట్ కి పోటీ చేస్తా ఉన్నారు. తనకంటే ముందు తన తండ్రి నుంచి కూడా ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. తన టైం వచ్చినప్పుడు తను ఈ పోటీలోకి దిగారు. తర్వాత తన పుత్రరత్నాలి కూడా హైదరాబాద్ ఎంపీ కోసం ఇప్పటికే ఏర్పాట్లను కూడా చేస్తా ఉన్నారు. ఇప్పుడు అసదుద్దీన్ పోటీ చేస్తున్నటువంటి ఇదే హైదరాబాద్ లో లాస్ట్ టైం 42% పోలింగ్ అవ్వగా ఈసారి 60% వరకు నమోదవుతే అది తమకు ప్లస్ అవుతుందంటూ కూడా మాత్రం అసదుద్దీన్ భావించాడు. అసదుద్దీన్ భావించినటువంటి ఆశలు నిరాశలయ్యాయి. ఇటు బీజేపీ భావించినటువంటి పర్సంటేజ్ కూడా రాకపోవడంతో అటు మాధవిలత కూడా ఒక్కసారిగా తనకు బ్రేక్ పడిందని అనుకోవాలి. 50% దాటి 55-60 వరకు నమోదైతే ఖచ్చితంగా అవన్నీ కూడా బీజేపీ ఓట్లే అంటూ కూడా మాధవిలత. 42కి మించి ఓట్లు ఎక్కువగా నమోదైతే అది తమ ఖాతాలో పడతాయి అంటూ మాత్రం అసదుద్దీన్ ఓవైసీ 2 వైపుల నుంచి స్ట్రాటజీస్ ప్లే చేసుకొని ఈ విభజనగా పార్ట్గా చేసుకొని ముస్లిం ఓట్స్ ఎలా ఎక్కువగా పోలవుతాయి, హిందూ ఓట్స్ ఎలా ఎక్కువగా పోలవుతాయి అంటూ కూడా విడివిడిగా అనుకున్నారు. ముఖ్యంగా మాధవిలత మలక్పేట్ కాన్స్టిట్యున్సీ పైన దృష్టి పెట్టింది. గోషామహల్, యాకత్పుర ఈ 3 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో హిందూ ఓట్లు ముస్లిం ఓట్స్ కంటే ఎక్కువ కూడా అక్కడ హిందూ ఓట్స్ ఎక్కువగా ఉన్నాయి. మలక్పేట్ ఉదయం ఏదైతే జాతీయవాదంగా దేశవ్యాప్తంగా ఒక సంచలనం క్రియేట్ అయ్యి తను ఆ మలక్పేట్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఆజంపుర పోలింగ్ స్టేషన్స్ పరిధిలోకి వెళ్లి అక్కడ ఒక మహిళా ఓటర్ దగ్గరికి వెళ్లి తను హిజాబ్ అంటే వారి ముస్లిం భాషలో బుర్కా ధరించి ఉన్నటువంటి ఒక మహిళ దగ్గరకు వెళ్లి మీ మొహం చూపియండి, బుర్కా పైన ఉన్నటువంటి ఈ బుర్కాని ఎత్తండి, మీ ఐడెంటిఫికేషన్ ని తనిఖీ చేయాలి, పరిశీలించాలంటూ కూడా తాను ఓటర్ స్లిప్ పట్టుకొని ఐడెంటిటీ కార్డు చేతిలో పట్టుకొని పరిశీలించినందుకు దీనిపైన అక్కడ స్థానిక మహిళ మలక్పేట పోలీసులకు అందించినటువంటి ఫిర్యాదు పైన మాధవిలత కేసు నమోదు చేయడం జరిగింది. ఓటింగ్ విషయానికి వద్దాం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 53% పైగా ఓటింగ్ నమోదైంది 3 గంటల లెక్కల ప్రకారంగా. అదే హైదరాబాద్ ప్రత్యేకంగా విషయానికి వస్తే ఇదే 3 గంటల వరకు 25 నుంచి 27% వరకు కూడా పోలింగ్ నమోదైంది. ఈ తక్కువ సంఖ్యలో
రాత్రి వరకు 6 లేదా 7 వరకు కూడా ఇదే పోలింగ్ శాతం సాగితే మాత్రం యాజ్ ఈజ్ గా 42% వరకే ఈసారి కూడా హైదరాబాద్ పార్లమెంట్ లో అదే స్థాయిలో పోలింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది. 42% మించి 2% పెరిగినా, 1% పెరిగినా, 5% పెరిగినా అవన్నీ కూడా బీజేపీకి ప్లస్ అయ్యేటువంటి ఓట్స్ అంటూ కూడా మాధవిలత చెప్తా ఉంది. అందుకే మాధవిలత గోషామహల్ ప్రధానంగా హిందూ ఓట్స్ పైన టార్గెట్ చేసింది. అక్కడ రాజాసింగ్ ఏళ్ల తరబడి వరుసగా 3-4 సార్ల నుంచి ఎమ్మెల్యేగా వరుసగా గెలుచుకుంటూ వస్తా ఉన్నాడు. అదే రాజాసింగ్ సపోర్ట్ తో అక్కడ లోధీలు, సింగులు, రాజ్పుతులు, హిందువులు, వైశ్యులు, అక్కడ ఉన్నటువంటి నార్త్ ఇండియన్స్ కి చెందినటువంటి అందరూ కూడా గోషామహల్లో స్థిరపడి ఉన్నారు. ఆ గోషామహల్లోనే హిందువుల ఓట్లు ఎక్కువగా నమోదైతే తర్వాత యాకత్పుర, మలక్పేట్ యాకత్పుర 2 సెగ్మెంట్స్ పక్కపక్కకే ఆనుకొని ఉంటాయి. ఇక్కడ కూడా హిందూ బెల్ట్ ఎక్కువగా ఉంది. సైదాబాద్, అయ్యసదన్, కుర్మగూడ, కర్మన్ ఘట్, వెనక నుంచి సింగరేణి కాలనీ, ఇదంతా కూడా హైదరాబాద్ మలక్పేట్ యాకత్పుర ఏజెన్సీ మధ్యలో ఉన్నటువంటి ప్రాంగణం. ఇక్కడ కూడా హిందూ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ఎంఐఎం లాస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కూడా యాకత్పుర కాన్స్టిట్యున్సీ నుంచి ఎంఐఎం ఎంబీటీ నిలబడింది. ఎంఐఎం ని కాదని ముస్లిం ఓటర్స్ అందరూ కూడా ఎంబీటీకి ఓట్లు వేశారు. కొంత గ్యాప్ తోటి అక్కడ ఎంబీటీ ఓడిపోవడం జరిగింది. హిందూ ఓట్లు కూడా ఎంఐఎంకి కాకుండా అక్కడ ఎంబీటీకే పోలయ్యాయి. ఆ యాకత్పుర మీదనే మాధవిలత కాన్సన్ట్రేట్ చేసింది. మా యాకత్పుర పక్కన ఉన్నటువంటి మలక్పేట్ పైన దృష్టి పెట్టింది. ఆ తర్వాత గోషామహల్, రాజాసింగ్ ఉన్నటువంటి ప్రాంగణం పైన దృష్టి పెట్టి ఈ 3 పార్లమెంట్ సెగ్మెంట్స్ లో, 3 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో ఉన్నటువంటి హిందూ ఓట్లు ఒక్కటి కూడా బీజేపీకి కాకుండా వేరే వైపు పడకుండా మాత్రం మాధవిలత తీవ్రంగా వారిని ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేసింది. 100% అక్కడ ఉన్నటువంటి 3-4 లక్షల మెజారిటీ తమకు ఓట్లు, 3-4 లక్షల ఓట్లు ఖచ్చితంగా తనకు పోలవుతుంది. అది కాకుండా ముస్లిం ఓట్స్ కూడా ఎక్కువగా పోలవుతాయని ఒక ఆలోచనతో ఉంది, ఆశతో ఉంది. కానీ పోలింగ్ పర్సంటేజ్ చూస్తూ ఉంటే మాత్రం ఇప్పటివరకు 25% మాత్రమే నమోదైంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లాస్ట్ ఎన్నికల కంటే హైదరాబాద్ పార్లమెంట్ వరుసగా జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భంగా పోలింగ్ మాత్రమే నమోదైంది. ఇప్పటివరకు ఎక్కువగా పర్సంటేజ్ పోలైనటువంటి దాఖలా లేవు. 3 తర్వాత ఉదయం నుంచి కూడా పెద్దగా ఎండ ప్రభావం లేదు, ఎక్కడ కూడా వేడి గాలు లేదు, వర్షం ఎఫెక్ట్ కూడా లేదు, ఎక్కువగా హీట్ రెయిన్ కూడా కనిపించట్లేదు. సో ఈ 3 గంటల తర్వాత ఏదైనా ఓటర్లు బయటకు వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకొని ఇప్పటికైనా 42% ఉన్నటువంటి హైదరాబాద్ పర్సంటేజ్ ని ఈసారైనా 50 దాటిస్తారా, కనీసం ఆ 42 అన్నా నమోదు అవుతుందా లేదా అనేది మాత్రం ఎన్నికల కమిషన్ ఎదురు చూస్తా ఉంది. ముఖ్యంగా అసదుద్దీన్ ఓవైసీ ఎదురు చూస్తా ఉన్నాడు. ఒక పక్క బీజేపీ క్యాండిడేట్ మాధవిలత కూడా ఎదురు చూస్తోంది. 50% నమోదైందంటే మాత్రం బీజేపీకి ఎక్కువగా పోలైనట్లే మాత్రం మాధవిలత భావిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.